హైదరాబాద్ ముషీరాబాద్లో గల్లంతైన దినేష్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దినేష్ కార్తిక్ బైక్ను నాలాలో గుర్తించారు స్థానికులు. ఎప్పుడు వర్షం కురిసినా ఇదే పరిస్థితి ఉందంటున్నారు స్థానికులు. తమకు శాశ్వత పరిష్కారం కావాలంటున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయంటున్నారు. ఇక అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ చూపట్లేదంటున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి మనకి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనం ఉన్నటువంటి ఈ ఏరియాలో నిన్న ఏదైతే దినేష్ అనేటువంటి ఒక 23 సంవత్సరాల యువకుడు కొట్టుకుపోయాడు ఈ నాలాకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఆయన ద్విచక్ర వాహనం బైక్ కూడా చూడొచ్చు. సో ఒక నాలా వద్ద దీన్ని గమనించి దాన్ని తాడు సహాయంతో కట్టి ఉంచారు. ఇది ప్రేయర్ పవర్ చర్చ్కి సంబంధించినటువంటి ఏరియాలో ఆయన ఆ బైకు లభ్యమైంది. సో ఆ విజువల్స్లో చూడొచ్చు. సో నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి ఒకేసారిగా వరద పోటెత్తడంతో ఈ ఏదైతే కొంత లోయర్ అంటే మనకి ఏదైతే ఈ కొన్ని ప్రాంతాలు ఉంటాయో సో ఆ ప్రాంతాలలో కూడా ఎక్కువగా ఫ్లడ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంత వరద ప్రవాహం ఎక్కువగా డౌన్ ఎక్కడైతే డౌన్ ఉన్నాయో సో ఆ ఏరియాలో ఈ యొక్క ప్రవాహం ఉండడంతో అక్కడ కొట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా కూడా దొరకలేదు. ఈ యొక్క ఏదైతే బండి ఇక్కడ కనిపించిందో ఇక్కడ ఇదే మ్యాన్హోల్స్ గుండా కూడా ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఈ కాలనీలో ఉంటుంది, ఎందుకంటే మొత్తం డౌన్ ఉంటుంది కాబట్టి కొంత లోతట్టు ప్రాంతాల ఏరియాలో ఇవన్నీ ఉన్నాయి. ఈ కాలనీలో కూడా చాలా వరకు అన్ని ఏరియాల్లో వరద చేరుకుంది. వాళ్ళకి బియ్యం కానీ నిత్యావసర సరుకులు వస్తువులు కూడా మొత్తం తడిసిపోయాయన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక్కడ పూర్తిగా కూడా హైడ్రా జిహెచ్ఎంసీ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఒకసారి స్థానికులు ఉన్నారు, అడిగి మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఏం జరిగింది, ఎట్లా ఈ బైక్ నైట్ గుర్తించారా? సో ఈరోజు ఉదయం గుర్తించారా? సో ఏం జరిగింది, అసలు ఆయన పేరేంటిది, అసలు అక్కడ ఎందుకు పోయింది, అక్కడికి ఎట్లా దీంట్లో ఇక్కడికి వచ్చి? ఆయన పేరు సన్నీ అండి. మా ఇక గల్లీలో ఉంటాడు, బస్సులో ఉండే అబ్బాయి మాకు వాళ్ళ తమ్ముడు అనమాట. ఆయన అక్కడ రోడ్ క్రాస్ అని మనకి ఇది సేమ్ ఎలా ఉంది రోడ్డు, అక్కడ ముందు రోడ్డు ఉంది అనమాట. వాటర్ ఫ్లో అవుతుంది. యాక్చువల్ కలవట్టు ఉంది, గోడ ఉంది. ఆయన రోడ్ క్రాస్ అవుదామని చూస్తుండు కానీ ఆయన పోయిన వాటర్ ఫోర్స్కి గోడ కూలిపోయి బండితో సహా ఆయన కూడా పడిపోయాడు. సో అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే వాటర్ ఫ్లో ఎక్కువ వస్తుంది. సో అది అక్కడ కూలిపోయినాక మనం అంతా సర్చ్ చేసుకుంటూ వస్తే నైట్ ఇక్కడ దొరికింది. హైడ్రా కన్నా ముందు మా ఫ్రెండ్స్ మేమే సర్చ్ చేసాం ఎక్కువ మటుకి. చూసి కింద వాళ్ళు చూసారు, లాస్ట్ ఇక్కడ మాకు బండి దొరికింది. సో ఇప్పటివరకు అయితే సరిగ్గా సొల్యూషన్ దొరకలేదు, బాడీ కూడా దొరకలేదు. దీని పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు మ్యారీడ్, చిన్న బాబు ఉన్నాడు, ఇప్పుడు తను లేడు. దీనికి సొల్యూషన్ ఎవరు, దీనికి కారణం ఎవరు? గోడ కారణమా, వర్షం వచ్చింది, మరి దీని పర్మనెంట్ సొల్యూషన్ గవర్నమెంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఒకటి ఏం తెలుసా, వాటర్ అక్కడ ఫ్లో ఎక్కువ రావడానికి గాంధీ హాస్పిటల్ నుంచి వస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఆ వాటర్ డైవర్ట్ చేయాలి. ఇదే సిచ్యువేషన్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో కూడా జరిగింది. ఆయన కూడా మా ఫ్రెండే ఇదే వాటర్లో కొనుక్కోండి, కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటి సొల్యూషన్ దొరకలేదు. మేము డిమాండ్ చేసేది అంటే పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఇప్పుడు ఇది ఎన్ని ఫీట్లు అంటే దగ్గర 12 ఫీట్ల లోతు ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే కాబట్టి మనం 3 ఫీట్ల లోతు కూడా కనిపించలేదు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ మట్టి నిండింది, చెత్త చెదరం అంతా నిండి వాటర్ ఫ్లో అనేది బయటకు వస్తుంది. ఈ బయట రావడం వల్ల రోడ్ క్రాస్ అయ్యి పాదాచారులు ఎంతో మంది నిన్న మన లాస్ట్ అయితే నడుచుకుంటూ వచ్చేటోనే కొట్టుకుపోయాడు. ఇప్పుడు ఈయన బండి మీద కొట్టుకుపోయాడు. మరి ఇప్పుడు ఆ ఫ్యామిలీకి బాధ్యులు ఎవరు? ఎందుకంటే అమాయకంగా పోయేవాళ్ళు చనిపోతారు. దీని సొల్యూషన్ అనేది ఒక గవర్నమెంట్ మనకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం, ఒక డిమాండ్ చేస్తున్నాం అదే. ఎందుకంటే చిన్న పిల్లోడు ఉన్నాడు, న్యూలీ మ్యారీడ్ అబ్బాయి, 3 years అబ్బాయి. ఇప్పుడు ఆమెకు సొల్యూషన్ ఏంది? ఈయన ఒకటి చేస్తే కానీ ఈ కుటుంబం నడవదు. సో దానికి కూడా సొల్యూషన్ ఇవ్వాలి. నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా ఎప్పుడైనా వాటర్ వస్తుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మనం శాంతి దగ్గర ఒక పెద్ద పైప్ లైన్ వేస్తాం, అట్లాంటి పైప్ లైన్ కానీ ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి. ఈ వాటర్ ఇప్పుడు ఎంత మట్టి ఉందంటే నువ్వు తీసినా మళ్ళీ మట్టి వస్తుంది అది. కాబట్టి దీనికి ఒక పైప్ లైన్ వేసి పర్మనెంట్ సొల్యూషన్ అది. ఇప్పుడు ఇన్ని జరిగినాయి, మేము చూసిన లాస్ట్ ఇయర్ అంత ముందుగా అక్కడ ఒక బాడీ దొరికింది, లాస్ట్ టైం ఆడొక బాడీ దొరికింది. అంటే ఇట్లా కంటిన్యూస్గా కొన్ని బాడీలు దొరుకుతుంది, కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వస్తలే. మరి ఇంకెంతమంది చనిపోతారు? దీన్ని ప్రభుత్వం గుర్తించి ఏ గవర్నమెంట్ అయినా సరే పబ్లిక్ సర్వీస్ చేయాలి అంతే. సో మేము ఆ డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అమ్మాయి ఫ్యామిలీ అనాథ అయిపోయారు, వాళ్ళకి ఎవరు సొల్యూషన్ మేము అడేది అనమాట. ఇంతకుముందు అయితే చిన్నగా ఉండే, ఇప్పుడు ఏమేమి గాంధీ కానీ పద్మారావు నగర్ నీళ్ళన్నీ కలవానే ఇది ఉన్నది ఇంత. ఆ ప్రెజర్కి మొత్తం ఇట్లా వస్తుంది. మేము గతం నుంచి 40-50 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం. అప్పుడు తక్కువ ఉండే, ఈ 15 years అయితే మరీ ఘోరంగా విజయ్ పోయిన ఇయర్ బి అట్లనే అయింది. దీనికి ఏం సొల్యూషన్ లేదు. అక్కడ మట్టి చూసినావు కదా ఎంత ఘోరం ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాటర్ అక్కడ డివైడ్ అయింది అనుకో, ఇక్కడ ఏం రాదు. పర్మనెంట్ సొల్యూషన్ అనేది కూడా కావాలని చెప్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయంటూ కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. సో మనకి దినేష్కి సంబంధించినటువంటి బైక్ కూడా చూడొచ్చు. సో ఇదే ఏరియాలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సో దాదాపు నిన్న రాత్రి నుండి కూడా ఇదే పరిస్థితి, ఎందుకంటే ఈ మొత్తం లోతట్టు ఏరియాకు సంబంధించినటువంటి ఏరియా లాగా ఉంది, డౌన్గా ఉంది కాబట్టి ఎక్కువగా
వరద నీరు తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం వల్ల ఒకేసారి ఫ్లడ్ అనేది వచ్చింది. దీన్ని ఎవరు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో ఇదే మాన్యువల్ కూడా, ఎందుకంటే ఇక్కడ బండి దొరికింది కాబట్టి ముందర ఇంకెక్కడైనా దీనికి సంబంధించి అతని యొక్క బాడీ లభించేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఇక్కడ పూర్తిగా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. సో మొత్తానికి ఈ యొక్క వర్షాకాలం వస్తే మేము బిక్కుమిక్కు అంటూ బతకాల్సిందే అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే పోలీసు అధికారులతో పాటు స్థానికులుగా ఉన్నటువంటి అందరినీ కూడా ఇక్కడ ఈ యొక్క వివరాలు అడిగి తెలుసుకుంటారు. అతనికి కుటుంబం కూడా అనాథ అయింది కాబట్టి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి అంటూ కూడా స్థానికులు వేడుకుంటున్నారు. సో ప్రజెంట్ అయితే ఇంకా గాలింపు చర్యలు ఈ నాలాల వెంబడి కొనసాగుతున్నాయి. జగన్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.